రైతు ఉద్యమ నిర్మాతలు కొమ్మారెడ్డి సత్యనారాయణ మూర్తి ఉద్దరాజు రామముల స్ఫూర్తితో రైతు ఉద్యమాలను సాగిద్దామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు పిలుపునిచ్చారు. సోమవారం ఏలూరులోని పాత బస్టాండ్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ప్రచార జాథాను వై కేశవరావు జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా పవర్పేట ఉద్దరాజు రామం భవనం నుండి పాత బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన జాథా ప్రారంభ సభలో వై కేశవరావు మాట్లాడుతూ 1936లో అఖిల భారత కిసాన్ సభ ఏర్పడిందని చెప్పారు. మొదట ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం, తర్వాత 1954లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏర్పడి నాటి నుండి నేటి వరకు అనేక రైతాంగ ఉద్యమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని, తక్షణమే మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం, రైతు మనుగడ కోసం నేటి రైతాంగ ఉద్యమాలకు ప్రాధాన్యత ఉందని, ఇందులో రైతాంగం ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జూలై 3న హలో రైతన్న చెలో ఏలూరు కార్యక్రమానికి అన్ని పంటల రైతులు తరలి రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు బి బాలరాం మాట్లాడుతూ నేడు రైతుల వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజా రామ్మోహన్ రాయ్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ లింగరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఎం నాగమణి, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి పి మంగరాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సూర్యకిరణ్, సిఐటియు నగర నాయకులు పంపన రవికుమార్, ఎం ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలన్నీ కూడా ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు వాళ్ళ వైపు రైతు సంఘాలన్నీ కార్మిక సంఘాలతో కలుపుకొని ఈ రైతు వ్యవసాయాన్ని కాపాడుకోవాలని పోరాటానికి సమాయత్తం ఉంటున్నటువంటి తరుణంలో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు ఏలూరు పట్టణంలో జరపడానికి నిర్వహించినందుకు ముదాహం ఈ ఏలూరు జిల్లా నుంచి పెద్దలు మన ఏలూరు జిల్లా కౌలు, ఏలూరు జిల్లా ట్రేడ్ కార్మికులు, ఏలూరు పట్టణ ప్రజానీకం యావత్తు ఈ మహాసభలకి ఆహ్వానం పొందుతారని, తమ మద్దతును తెలియజేస్తారని, రాబోయే పోరాటాలకి భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ఈ రోజు ఈ జాతాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. సమైక్యాంధ్ర కోసం నిలబడింది ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. పొట్టి శ్రీరాములు యొక్క పోరాట స్ఫూర్తితోటి నిలబడిన సంఘం ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నే వెంకటేశ్వరరావు గారు లాంటి వారు, కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి గారు లాంటి వారు, ఉద్దరాజు సత్యనారాయణరాజు గారు, ఆర్ఎస్ గారు, భోగవల్లి రాజారావు గారు, కరికూరి సత్యనారాయణ గారు, బలవల శ్రీరామూర్తి గారు, గాజరాజు శ్రీరామరాజు గారు, అలాగే పోపుతరాజు లక్ష్మీ నరసింహరాజు గారు, పోలిశెట్టి శేషావతారం గారు, ఇలాంటి యోధులందరూ ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీరి స్ఫూర్తితోటి పోరాడుతున్నటువంటి సంఘం. అలాగే గిరిజన రైతాంగ పోరాట యోధులు, సోయం గంగులు, సుబ్బారెడ్డి, పోయే రైతులు, వీరందరి యొక్క పోరాట సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నాం. ఉపాధి పథకాన్ని విస్తరింపజేయాలి తప్ప దాన్ని రద్దు చేయకూడదని కోరుతున్నాం. కౌలు రైతులు కూడా గుర్తింపు కార్డులు, రుణాలు ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి మహాసభలకి అందరూ ఆర్థికంగా సహకరించమని, నైతికంగా మద్దతు తెలుపమని, సహాయ సహకారాలు అందించమని కోరి ప్రార్థిస్తున్నాం.